అంటే కుటుంబానికి పెద్ద ఆయన అన్నప్పుడు ఆయన మాటలే వేదం. అట్లా అంటే ఒక కుటుంబం. సో దాంట్లో ఏమవుతుందంటే నా బిడ్డకి పంపిస్తే పిల్లలు కూడా మంచిగా ఉంటారు, వాళ్ళు కూడా మంచిగా ఉంటారు, ఒక సంస్కారం తగ్గట్టుగా ఉంటారు. ఎందుకంటే ఇవాళ రేపు మేము ఎన్నో పెద్ద ఇళ్ళు చూస్తాం, డబ్బుల కోసం ఎంతమంది కొట్లాడలేదు, ఎంతమంది ఇష్యూస్ రాలేదండి. మన ఇంకోటి పూణే, మహారాష్ట్ర అటు సైడ్ అయితే జాయింట్ ఫ్యామిలీస్ చాలా తక్కువ కంపారిటివ్లీ టు సౌత్ ఇండియా. ద థాట్ ప్రాసెస్ ఇన్ బాంబే ఇస్ డిఫరెంట్. ఇండిపెండెంట్ హౌస్ అట్లాంటివి కూడా ఉండేది. సో మల్లారెడ్డి గారికి అంటే మై ఫాదర్ ఇన్ లా లైక్డ్ మల్లారెడ్డి గారు హిమ్సెల్ఫ్. సో దట్స్ ద రీజన్. సో ఉమ్మడి కుటుంబం అన్నది ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా ఇదేంటి. అండ్ మా అమ్మగారు కూడా తను ద వే షీ స్మైల్స్, తను మాట్లాడే విధం ఒకటే ఏమంటే నా బిడ్డకి ఒక తల్లి ఉంటే బాగుంటుందని వెతికిండు మా నాయన యాక్చువల్గా. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన ఎంత తల్లిగా ఉన్నా కూడా ఒక తల్లి లోతైతే ఒక బిడ్డకి ఎస్పెషలీ ఉంటుందని. సో నేనైతే పూర్తి చేయలేకపోయినా కానీ కనీసం తన అత్త అయినా ఒక తల్లి రూపంలో దొరికితే చాలు అని అనుకున్నప్పుడు ఫస్ట్ మా అత్తమ్మ గారు చూసినప్పుడు ద వే షీ మేడ్ కంఫర్టబుల్ టు మై ఫాదర్ ఇన్ లా టు మై ఫాదర్, అది అసలు ఆయన ఒక క్వశ్చన్ మార్క్తో పోయిన మనిషి మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ వచ్చేటప్పుడు ఒక హ్యాపీగా వచ్చినప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే, అండ్ ఫస్ట్ హీ వాస్ టాకింగ్ అబౌట్ మై మదర్ ఇన్ లా, మా అత్తమ్మ గురించే మాట్లాడుతున్నాడు. నీకు ఇంకో తల్లి దొరికిందమ్మా, అంతే, యూ గాట్ యువర్ మదర్. సో లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమైనా స్టార్టింగ్లో కమ్యూనికేషన్ అంటే మీకు ముందే తెలుగు వచ్చా? లేదు నాకు తెలుగు రాదు అసలు. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మనే నన్ను నేర్పించారు, అమ్మ నేర్పించారు, మళ్ళీ మా కో సిస్టర్ నేర్పించింది నాకు. తను మాట్లాడుతున్నప్పుడు గుల్బర్గా వాళ్ళకి కొంత వస్తుంది కదా తెలుగు? లేదు నాకు రాదు, నేను గుల్బర్గా కాదు కదా, పూణేలో పుట్టి పెరిగింది. మరాఠీ, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తెలుగు. ఎస్, 5 లాంగ్వేజెస్. సో హిందీ లాంగ్వేజ్ రావడం అడ్వాంటేజ్ కూడా అవుతుందా మీ ఎడ్యుకేషన్? అఫ్ కోర్స్ ఇట్స్ అన్ నోయింగ్ మోర్ లాంగ్వేజెస్ ఎవరికైనా అడ్వాంటేజెస్. అంటే మీ వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది, మీ కమ్యూనికేషన్ బెటర్ అవుతుంది, అండ్ యాక్చువల్లీ యువర్ బ్రెయిన్ ఆల్సో బికమ్స్ బెటర్ అండ్ బెటర్ ఇఫ్ యూ నో మోర్ లాంగ్వేజెస్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీ తెలుగు ఇప్పుడు హైదరాబాదీ తెలంగాణ స్లాంగ్. ఎగ్జాక్ట్లీ, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అంటే నాకు అప్పుడు ఇట్ వాజ్ అ కంబైన్డ్ స్టేట్, అప్పుడు ఆంధ్రప్రదేశ్ వాజ్ ద థింగ్. అండ్ మళ్ళీ నాకు తెలుగులో కూడా ఇట్లా ఆంధ్ర తెలుగు ఇట్లాంటి డిఫరెంట్ ఉంటుందని నాకు తెలీదు. సో నా ఇంట్లో ఏం మాట్లాడారో అదే నేర్చుకున్నాను. మా అత్తమ్మ గారు, మా ఆడపడుచు, మా కో సిస్టరు అందరు మాట్లాడుతున్నారు. కో సిస్టర్ పిల్లలు ఉండే వాళ్ళతో నేను నేర్చుకున్నాను. సో ఐ థింక్ ఇట్ టుక్ 6 months to 1 year. అండ్ భద్రా వాజ్ దేర్. అండ్ మాట్లాడుతూ వస్తుందండి ఏదున్నా, మీరు అక్కడే దాంట్లో. అంటే చిన్న పిల్లలు నేర్చుకున్నంత ఈజీగా పెద్దవాళ్ళు నేర్చుకోలేరు అంటారు కదా? అట్లా ఏం లేదు, ఒకవేళ యు ఆర్ డెడికేటెడ్ టు ఇట్, యూ విల్ గెట్ ఇట్. సో లాంగ్వేజ్ నేర్చుకోవడం విషయంలో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవచ్చు, ఇన్ని లాంగ్వేజ్. ఎందుకంటే నేను చాలామంది ఇప్పటికీ నేర్చుకోలేని వాళ్ళు ఉన్నారు. 20 years 30 years అయినా సరే ఫ్లూయెన్సీ రావడం. నేను ఒకటి చెప్తున్నాను సార్, ఒక కోడలికి అది ఆమె ఎక్కడి నుంచైనా రావచ్చు. ఓకే, యాక్చువల్లీ ఇట్లాంటి ఒక ఇంటర్ కాస్ట్, ఒక ఇంటర్ స్టేట్ మ్యారేజ్ ఒప్పుకోవడమే గొప్పతనం మల్లారెడ్డి గారిది. రెండోది ఏంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు నన్ను వాళ్ళ సొంత బిడ్డలాగా యాక్సెప్ట్ చేయడం కూడా ఒక గొప్పతనం. మూడోది ఏంటంటే ఆ ఫ్రీడమ్ ఇచ్చి నన్ను ఒక పొజిషన్ ఇచ్చి పని చేయమని అనేది కూడా ఒక గొప్పతనం. సో ఈ అన్ని దాంట్లో నాకు వచ్చిన కాన్ఫిడెన్స్, ఆ ధైర్యంతో నేను ఇంకా బాగా నేర్చుకోగలిగినాను. సెకండ్ థింగ్ ఏంటంటే కోడలుగా ఏ కోడలికి కూడా నా ఒక చిన్న అడ్వైజ్ ఏంటంటే, మీరు ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వచ్చినప్పుడు యూ మేక్ 2 families మీట్. సో యూ హ్యావ్ టు నౌ యువర్ రోల్ ఆఫ్ మీ మదర్ సైడ్ రోల్ అయిపోయింది. మీరు ఇప్పుడు యువర్ రోల్ ఇస్ ఇన్ యువర్ ఇన్లాస్ హౌస్. సో మీరు అక్కడే మీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీరు గడిపేది ఎక్కడ? మీ ఇన్లాస్ హౌస్. కాబట్టి మీరు అక్కడ ఉండే లాంగ్వేజ్, వాళ్ళతోని కమ్యూనికేషన్ స్కిల్స్, వాళ్ళ సంస్కృతి. సో వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడితే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు, నేర్చుకుంటారు. ఇంప్రెస్ కూడా కాదు, కలిసిపోతాం మనం. సో వాళ్ళతోని మీరు లైఫ్ అంతా వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళతోనే బతకాలి, ఇంకా మంచిగా ఉండాలి, మంచి బతకాలి. ఏదో బతకాలంటే ఏదో హాయ్ బాయ్ కాదు, మంచిగా వాళ్ళతోని వాళ్ళ సాంప్రదాయం నేర్చుకుంటా, వాళ్ళ పూజ పునస్కారాలు నేర్చుకోవాలంటే మీకు వాళ్ళ భాషే రావాల్సిందినే. భాష కూడా కాదు, వాళ్ళ సిస్టమ్ మీకు తెలుసుకోవాల్సిందినే, అర్థం చేసుకోవాల్సిందినే.
అది ఇంపార్టెంట్. ఓకే, డివోషన్, దేవుని పూజా 100% చాలా. అది 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 పూణేలో కూడా ఉండే, అది ఇక్కడ కూడా ఉంది, కన్నడలో కూడా ఉంది. ఎందుకంటే మై మదర్ బ్రాహ్మణ్, లైక్ మై మదర్ ఇస్ అ బ్రాహ్మణ్, వెరాజ్ మై ఫాదర్ ఇస్ అ జైన్. సో నాకేంటంటే డిఫరెంట్ రిలీజన్. బట్ ద పాయింట్ ఇస్, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా నేను నేర్చుకునేది ఏంటంటే, మా మదర్ ఇన్ లా చేసే పూజ అంటే మా ఇంటి దేవుడు మల్లికార్జున స్వామి, కొమరవెల్లి మల్లన్న గారు. సో అక్కడ అది పూజలు పునస్కారాలు పద్ధతి. దేవుడే. నార్త్ ఇండియాలో కూడా రాముడే, కింద కూడా రాముడే, ఏంటంటే ఎక్కడున్నా దేవుడే. సో పూజ చేసే విధానం కొంచెం డిఫరెంట్ ఉంటుంది. శబ్దాలు సంస్కృత్, అసలు ఎక్కడున్నా సంస్కృతే. మీరు ఏ శ్లోకా తీసుకున్నా సంస్కృతే, కానీ కొంచెం ప్రొనౌన్సియేషన్లో కొంచెం ఉచ్చారంలో డిఫరెంట్. ఉపవాసాలు ఇటువంటివి ఉంటాయి కదా పూణేలో, అక్కడ కూడా ఉంటాయి, ఇక్కడ కూడా రెండు ఉంటాయి. అక్కడ ఏకాదశి అవి అంతా చాలా చేస్తారు. సంకష్టి చతుర్థి ఇవి అంతా పూణేలో ఏకాదశికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సంకష్టి చతుర్థి రాత్రి చంద్రుని చూసే వరకు ఫుడ్ చేశారు. అక్కడ అది ఒక సాంప్రదాయం, ఇక్కడ ఇంకో సాంప్రదాయం. ఎక్కడైనా దేవుడే కదా, అక్కడ కూడా గణేశుడే, ఇక్కడ కూడా గణేశుడే. సో మేడం, ఈ జైన్స్ అంటే వెజిటేరియన్స్ కదా, రెడ్డిస్ అంటే ఫుల్ నాన్ వెజ్. దానికి ఏమన్నా ఇబ్బంది అయిందా? ఇబ్బంది ఏం లేదు యాక్చువల్గా. ఏంటంటే జైన్స్ ఆనియన్ గార్లిక్ కూడా తీసుకోరు కదా? తీసుకోరు. అంటే నాకు అక్కడ కూడా ఒకవైపు జైన్, ఇంకొక వైపు బ్రాహ్మణ్ ఉన్నప్పుడు నాకేమైపోయిందంటే వెజిటేరియనే తింటున్నా. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా వెజిటేరియన్ తింటున్నా. ఇప్పటికీ ప్యూర్ వెజిటేరియన్, ఇప్పటికీ కూడా ప్యూర్ వెజిటేరియన్. అంటే నా వంట, నా సెపరేట్, అంటే గిన్నెలు అవి అంతా సెపరేట్ ఉంటుంది నాకు. నా వెజిటేరియన్ గిన్నెలు నా పక్కనే పెడతాను యూజువల్గా. వెజిటేరియన్ స్పూన్స్ అవి అంతా కూడా సెపరేటే ఉంటుంది, బికాస్ అది హ్యాబిచ్యుయేటెడ్. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఐ డి నాట్, అంటే నాన్ వెజ్ తినడంలో తప్పేం లేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ సాంప్రదాయం తగ్గట్టుగా తింటున్నారు. అంటే ఏదైనా ఇప్పుడు కొన్ని పండుగలు జరుగుతున్నప్పుడు మనము మేకలు కోస్తాము, కొన్ని సాంప్రదాయం తగ్గట్టుగా బలి ఇవ్వడం అట్లాంటివి జరుగుతుంటాయి అన్నమాట. సో దట్ ఆల్సో వీ ఫాలో. అంటే అది మా అత్తమ్మగారు చేసుకుంటూ వచ్చారు. సో ఐ హ్యావ్ టు ఫాలో ఇట్ అట్ దిస్. అంటే నేను చెప్తున్నాను కదా, మీరు అమ్మగారు ఇల్లు వదిలేసి పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తే మీ రోల్ ఈజ్ టు ఫాలో వాట్ ఈస్ దేర్ హియర్. మిమ్మల్ని ఇప్పుడు ఫోర్స్ చేయలేదు? మిమ్మల్ని లేదు ఫోర్స్ ఏం ఉండదు. భద్రారెడ్డి గారు అట్లా ఏదో సరదాగా ఇట్లా చేస్తుంటారు, పిల్లలు కూడా చేస్తుంటారు. కానీ వాళ్ళకి తెలుసులే. మా పిల్లలు మెయిన్లీ, మా అమ్మ నువ్వు ఎందుకు తిన్నావమ్మా అంటే, లేదు నాన్న నేను అనుకునే నా బుద్ధి వేరు. సో డోంట్. మీ పిల్లల్ని తినొద్దని మీరు? లేదు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు రేపు అవుట్ ఆఫ్ ద కంట్రీ వెళ్తారు, వాళ్ళు ఇంకా నెక్స్ట్ వాళ్ళు కూడా పెరుగుతుంటారు, పిల్లలు తింటుంటారు. సో అండ్ ఐ థింక్ వీ షుడ్ నాట్ ఫోర్స్ కిడ్స్. పిల్లల్ని వాళ్ళకి ఎట్లా కావాలి, వాళ్ళ ఇష్టం తగ్గట్టుగా వాళ్ళు ఉండాలి. సో అంటే ఆనియన్ గార్లిక్ కూడా తినరా? జైన్ ఫాలో? లేదు, మా నేనమ్మ వాళ్ళు అట్లా చేస్తుండే, కానీ నేను ఎప్పుడు అట్లా చేయలేదు. బట్ ఇప్పటికీ మీ పాత్రలు వేరు, నా వెజిటేరియన్ ఇది వేరు. అండ్ ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా అత్తమ్మ గారు కానీ, ఎస్పెషల్ అంటే కిచెన్ అంటే అత్తమ్మ గారు చాలా సపోర్టివ్గా ఉన్నారు నన్ను. వాళ్ళు ఫస్ట్ ప్రీతి వంట వండాలమ్మా అని కుక్కి చెప్తుండే. ఇఫ్ షీఈ్ ఆల్సో కుకింగ్, మా మదర్లో కూడా కుక్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ప్రీతి కోసం నేను వెజ్ కూర వండి పక్కన పెట్టి నాన్ వెజ్ వండుతాని, లైక్ అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే ఇంపార్టెన్స్ అని కాదు, అంత ప్రేమ ఇచ్చారు. సో మీ ఫస్ట్ అసైన్మెంట్ ఏంటి మేడం ఇక్కడ వచ్చిన తర్వాత? ఇక్కడ వచ్చిన తర్వాత వీ వర్క్డ్ ఇన్ కేర్ బంజారా హిల్స్, కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్లో ఒక 10 months వీ బోత్ వర్క్డ్ యాజ్ రెసిడెంట్స్, సీనియర్ రెసిడెంట్స్ ఓవర్ దేర్. ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత బీయింగ్ డాక్టర్స్, వీ హ్యావ్ మల్లారెడ్డి నారాయణ హృదయాలయ, అప్పుడు టైఅప్ ఉండే మనది మల్లారెడ్డి నారాయణ హృదయాలయ. కానీ ఏంటంటే మన హాస్పిటల్లో అప్పుడు ఇట్ వాజ్ జస్ట్ బిగిన్, అప్పుడు జస్ట్ మొదలుపెట్టినుండే, అంత పేషెంట్స్ లేకుండే అక్కడ. సో వీ థాట్ దట్ ఒక 10 months ఇక్కడ, అంటే మెయిన్ స్టేట్ టు స్టేట్ డిఫర్స్ అవుతుంది కొంచెం పేషెంట్ లాంగ్వేజ్. అఫ్ కోర్స్ లాంగ్వేజ్ వాజ్ అ థింగ్ ఫర్ మీ, బ్యారియర్. అండ్ ఇంకోటి ఏంటంటే దెర్ ఆర్ డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ ఆల్సో. సో 10 months ఒక మంచి కేర్ హాస్పిటల్ అప్పుడు ఫుల్ రన్నింగ్లో ఉంది, ఇప్పుడు కూడా మంచిగా ఉంది. సో అప్పుడు ఇంకా మాకు సార్ గారు చాలా పరిచయం అనమాట, డాక్టర్ సోమరాజు గారు.
సో దెన్ వీ వెంట్ దేర్ అండ్ వీ వర్క్ దేర్ ఫర్ 10 months. అక్కడ వర్క్ చేసిన తర్వాత మల్లారెడ్డి గారు ప్లాన్ చేశారంటే ఇప్పుడు మనకు నోటిఫికేషన్ వచ్చింది, సో లెట్స్ ప్లాన్ ఫర్ అ మెడికల్ కాలేజ్ అన్నప్పుడు దెన్ మేము మా క్యాంపస్లోనే అక్కడే మల్లారెడ్డి నారాయణ హృదయాలయంలో వి స్టార్టెడ్ వర్కింగ్ దేర్. అక్కడ కూడా మేము అక్కడ కేరళ పని చేసినాము. ఎంత మీ ఫస్ట్ సాలరీ? వద్దులే, అరౌండ్ 40,000 to 45,000. 40,000 to 45,000 శాలరీకి. అంటే అప్పటికే మీకు యాక్చువల్లీ మరి పని చేయాలనిపించిందా? ఎందుకు మనకి ఇంత డబ్బు ఉంది మళ్ళీ? సే దట్ ఈస్ డిఫరెంట్. అది డబ్బులు సంపాదించింది అది మల్లారెడ్డి గారు, ఆయన చేసిన ఇది అది. అండ్ అప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ఉండే, అప్పుడు ఇంకా మేము జస్ట్ MD మెడిసిన్ కంప్లీట్ అయ్యి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ వచ్చిన తర్వాత మేము అడాప్ట్ చేసిన చాలా విషయాలు ఉంటాయి. అంటే ఇంట్లో ఒక పద్ధతి, ఒక టైమింగ్, ఒక ఫుడ్, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ మీ. అంటే జనరల్గా అనుకుంటారు కదా సూపర్ రిచ్ అయిన తర్వాత ఇంకా మనం వేరే దగ్గర వెళ్ళి పని చేయాల్సిన అవసరం అట్లా ఏం అనిపించలేదు మీకు? డాక్టర్స్ ఆర్ డాక్టర్స్, సూపర్ రిచ్ ఉన్న ఏముంది ఏంటంటే మేము డాక్టర్స్ అంటే మన ఓన్ క్లినిక్ పెట్టుకోవాలి, మన దాంట్లోనే పని చేయాలి. వేరే దగ్గర అయితే టైమింగ్స్, రిస్ట్రిక్షన్స్ ఇట్లా అనుకుంటారు కదా. వి హ్యాడ్ అ ఐడియా ఆఫ్ అవర్ ఓన్ హాస్పిటల్ ఓన్లీ. కానీ అప్పుడే మల్లారెడ్డి నారాయణ హృదయాలయ వాస్ జస్ట్ స్టార్టెడ్. అక్కడ పేషెంట్స్ ఎక్కువ లేరు. అండ్ నారాయణ హృదయాలయ అడ్మినిస్ట్రేషన్ కింద ఉండేది. బెంగళూరులో దేవిప్రసాద్ శెట్టి గారు నారాయణ హృదయాలయ అడ్మినిస్ట్రేషన్ కింద ఉండేది. సో వీ హ్యాడ్ నో రోల్ టు ప్లే యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఓవర్ దేర్. ఓకే, సో వి థాట్ దట్ MD మెడిసిన్ చేసుకున్నాము, మననే కంప్లీట్ అయింది. సో లెట్ us have an experience. ఇద్దరు కలిసి he worked in emergency department, I worked in internal medicine department. సో 10 months పని చేసింది అక్కడ. చేసుకున్న తర్వాత దెన్ వీ కేమ్ టు నారాయణ బ్యాక్ అండ్ అక్కడ దెన్ వీ స్టార్టెడ్. అక్కడ కూడా డాక్టర్స్ గానే వర్క్ చేసినాము. దెన్ వెన్ వీ ప్లాన్ ఫర్ అ మెడికల్ కాలేజ్, దెన్ వీ హ్యాడ్ అవర్ ఓన్ ఆఫీస్. దెన్ మల్లారెడ్డి హాస్పిటల్ ఓపెన్ చేసినాము. ఫ్రీ ఆఫ్ కాస్ట్ రన్ చేయడం స్టార్ట్ చేసాం 2010లో. 2010 నుంచి ఇప్పటి వరకు అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ రన్ చేస్తున్నాం. ఐ స్టిల్ రిమెంబర్ 6th June 2010 వి ఓపెన్డ్ మల్లారెడ్డి హాస్పిటల్. మల్లారెడ్డి హెల్త్ సిటీలో మొత్తం ఎన్ని? 2 మెడికల్ కాలేజెస్ అండ్ మల్లారెడ్డి హెల్త్ సిటీ హ్యాస్ 2 మెడికల్ కాలేజెస్, 2 డెంటల్ కాలేజెస్ అండ్ 1 నర్సింగ్ కాలేజ్ అండ్ విత్ 2 హాస్పిటల్స్ రన్నింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ 1 కార్పొరేట్ బ్లాక్ విచ్ ఇస్ సెపరేట్. దాంట్లో కార్డియోవాస్క్యులర్ సర్జరీస్ అంటే బ్రెయిన్ సర్జరీస్, హార్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్, హార్ట్ పెద్ద కాంప్లికేటెడ్ సర్జరీస్, సూపర్ స్పెషాలిటీ సర్జరీస్ అంటారు కదా, అది చేస్తారు. ఎంత అంటే మొత్తం ఇన్ పేషెంట్ ఎంత? డైలీ ఇన్ పేషెంట్స్ ఎంత మంది యాక్చువల్లీ ఉంటారు? అవుట్ పేషెంట్స్ ఎంత మంది ఉంటారు? ఈచ్ హాస్పిటల్ అయితే మనకు మినిమం ఒక 1,200 to 1,500 OPD ఫ్రీ ఉండేది. సో ఓవరాల్గా ఒక 3,000 to 3,000 అనుకోండి, 3,500 OPDs 2 హాస్పిటల్ కలిపి, ఐ మీన్ టు సే, అండ్ ఇంక్లూడింగ్ సూపర్ స్పెషాలిటీ. సో ఏ మెడికల్ కాలేజ్కైనా ఫస్ట్ 4-5 years కొంత డిఫికల్ట్. MCI నుంచి, ఎస్పెషల్లీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి రెగ్యులర్గా వాళ్ళ నామ్స్ ఫాలో అవ్వడం అదంతా కూడా. ఇప్పుడంటే చాలా మెడికల్ కాలేజెస్ వచ్చాయి, బట్ 2010 అంటే వెరీ ఫ్యూ కాలేజెస్ ఇన్ఫ్యాక్ట్ ఎంటైర్ యునైటెడ్ ఏపీలో కూడా చాలా తక్కువ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్ కూడా సరే ప్రతిమ అవి అప్పుడే స్టార్ట్ అవుతున్నట్టున్నాయి. సో ఆ ఫేజ్ ముందు నుంచి 2006-07 నుంచి ఐ థింక్. No, it before that I suppose. I don't know about Pratima, the AR of installation, but our college came in 2012. 2010 లో మేము హాస్పిటల్ మొదలు పెడితే 2011 లో ఫస్ట్ 4 years కొంత ఇబ్బంది అయిందా చాలా ఈ మెడికల్ కాలేజ్? ఇబ్బంది అది ఉంటుంది, ఏ మెడికల్ కాలేజ్ అయినా ఇబ్బంది ఉంటుంది. సో ఐ థింక్ ఎనీ బిజినెస్ అనుకోండి, ఏ బిజినెస్ కూడా లైక్ డిఫికల్ట్ ఫేజ్, ఇది చాలా కష్టపడ్డ ఫేజ్ అని చెప్పగలరా? సో బేసిక్లీ సార్ ఒకటి డిఫికల్ట్ ఫేజు, స్మూత్ ఫేజు అని ఐ డోంట్ బిలీవ్ దిస్, బికాజ్ ఎవ్రీ డే ఇస్ అ ఛాలెంజ్. అంటే ఇప్పుడు మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇప్పుడు ఒక సామ్రాజ్యం, ఇప్పుడు ఒక ఇది. ఇప్పుడు అంటే సరే మీరు డైరెక్ట్గా డైలీ పర్యవేక్షించినా లేకున్నా ఇబ్బంది ఉండదు మల్లారెడ్డి యూనివర్సిటీ. అట్లా ఏం లేదండి, రోజు ఉంటాము మేము, రోజు టెలిఫోనిక్లో కానీ లేకపోతే పర్సనల్గా వెళ్ళి కానీ ఎప్పుడైనా వీఆర్ ఇన్ కాంటాక్ట్. కానీ ఏంటంటే వెన్ వీఆర్ గోయింగ్ టు న్యూ వెంచర్స్ ఉన్నప్పుడు ఇది ఒక సిఇఓకి పెట్టి లేకపోతే ఒక అడ్మినిస్ట్రేటర్ పెట్టి వి గో నెక్స్ట్, లేకపోతే వి హ్యావ్ అక్కడే ఉండిపోతాం. అంటే పెద్దగా ఛాలెంజెస్ ఏమి ఎదురు కాలేదా? ఛాలెంజెస్ ఉన్నాయి, ఈ రోజు కూడా ఛాలెంజెస్ ఉంటాయి, బట్ వి ఫేస్ ఇట్ ఎవ్రీ డేస్ ఫేస్ ఇట్. దెర్ ఇస్ నథింగ్ లైక్ అ బ్యాడ్ ఫేస్ ఆర్ అ గుడ్ ఫేస్. And everything is a learning phase. Today also is a learning phase. Whatever we are getting to know every day, challenges, దానికి ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది.
సో ఇటుక నుంచి ఇటుక 12 నుంచి బిగినింగ్ నుంచి ఉన్నారు ఈ మెడికల్ కాలేజ్ 2000